తిప్పర్తి మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో 4 రోజులుగా తూకం వేయకుండా రైతులను ఇబ్బందులు పెట్టడం తగదని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ తండు సైదులు గౌడ్, బీఆర్ఎస్ నాయకుడు కందుల లక్ష్మయ్య అన్నారు. ఒకవైపు మిల్లర్లు దోచుకుంటుంటే మరోవైపు అకాల వర్షాలు కురుస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. తిప్పర్తి మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తండు సైదులు గౌడ్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కందుల లక్ష్మయ్యలు సందర్శించి రైతులతో మాట్లాడి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, తక్షణమే కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని తూకం వేయించి మిల్లర్లు దిగుమతి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా తిప్పర్తి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో మాత్రమే తాలువట్లు తీసుకువస్తున్నారని, రైతులను ఇబ్బందులు పెడుతున్నారని, దుప్పలపల్లిలోని రైస్ మిల్లు అలాట్మెంటును రద్దు చేసి వెంటనే మిర్యాలగూడలోని మిల్లులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. మంగళవారం సాయంత్రం వరకు రైతుల సమస్యలను పరిష్కరించకపోతే బుధవారం రోజు నార్కెట్పల్లి అద్దంకి హైవేను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. వారి వెంట బీఆర్ఎస్ తిప్పర్తి మండల మాజీ అధ్యక్షుడు సిరసవాడ సైదులు, గుండు రవి, గుర్రం శ్రీనివాస్ రెడ్డి, వల్లపురెడ్డి పెద్దిరెడ్డి, సత్యనారాయణ తదితరులు ఉన్నారు. ఈరోజు తిప్పర్తి మండల కేంద్రంలో ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మరి రైతుల కోరిక మేరకు పరిశీలించడం జరిగింది. మరి గత 2-3 రోజులుగా పేమెంట్లు ఆపడం జరిగింది. మరి ఇటు ప్రభుత్వం మరి అధికారులు కుమ్మక్కై మరి ఒడ్లల్లో తాలుంది అనే సాకుతోటి ఆపేయడం జరిగింది. మరి నిజంగా జిల్లాలో ఎక్కడ లేని విధంగా మరి తిప్పర్తి మండలంలో మరి తాలుందనే సాకుతోటి మరి రైతులని ధాన్యం కొనుగోలు చేయడం ఆపడం జరిగింది. మరి ఈ రోజు చూసుకుంటే తిప్పర్తి మండలంలో సుమారు 2-3 లక్షల క్వింటాల ధాన్యం రైతులు పండిస్తే అందులో 60-65% క్వింటాల్కు 200-300 తక్కువ ధరకి మరి మిల్లర్లకు అమ్ముకోవడం జరిగింది. మిగతా ధాన్యాన్ని కూడా మరి వడగళ్ల వర్షాలు, అకాల వర్షాలు వచ్చినట్టయితే ఈ ధాన్యం కూడా తడిసి రైతులు ఇబ్బంది పడే ఇది ఉంటది. మరి ఖచ్చితంగా ప్రభుత్వం ఇటు అధికారులు ఖచ్చితంగా స్పందించి మరి రైతులను ఆదుకొని ఉన్నపలంగా మరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలనేసి, అదేవిధంగా వడగళ్ల వర్షాలు మరి వచ్చే అవకాశం ఉన్నది. మరి ఖచ్చితంగా ఇక్కడ మరి తార్బాల్ పట్టాలు గాని, గన్ని బ్యాగులు గాని, మరి ట్రాన్స్పోర్ట్ గాని, పేమెంట్ గాని సక్రమంగా జరిగే విధంగా చూడాలి. మరి రైతులు సగటుగా కోట్ల రూపాయలలో మనం నష్టపోవడం జరుగుతుంది. ఎందుకంటే దళార్లకు అమ్ముకోవడం వల్ల మరి వెంటనే స్పందించి కలెక్టర్ గారు గాని, జేసీ గారు గాని, ఆర్డీఓ గారు గాని, ఎంఆర్ఓ గారు గాని మరి అధికారులు స్పందించి ఎమ్మటే పేమెంట్ స్టార్ట్ చేసి ధాన్యం కొనుగోలు చేయాలనేసి కోరుకుంటున్నాం. ఈరోజు జిల్లాలో ఎక్కడ లేని విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను తిప్పర్తిలో మాత్రమే మరి తాలు పట్టాలనే విధంగా రైతులపై బలవంతంగా ఒత్తిడి చేస్తున్నటువంటి అధికార యంత్రాంగం కానీ, మిల్లర్లు కానీ ఈ పద్ధతి మార్చుకోవాలని కోరుతాను. గతంలో ఇదే సెంటర్లో ఒక్క ధాన్యం గింజ కూడా ఉండకుండా రైతులతోని తీసుకెళ్లి మిల్లర్లతోని అన్ని రకాలుగా మిల్లర్ల మీద ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం చేసే విధంగా మేము అప్పుడు పరిపాలన చేసినాం తప్ప ఈరోజు మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి స్థానిక మరి పరిపాలనా అధికారులు కానీ, స్థానిక శాసనసభ్యులు కానీ, అదేవిధంగా మంత్రి గారు కానీ, డీసీఓ గారి, కలెక్టర్ గారు కానీ రైతుల పక్షాన ఉండాలి తప్ప మిల్లర్ల పక్షాన వాళ్ళు ఇచ్చేటువంటి తాయిలాలకు ఆశపడి రైతులను ఇబ్బంది పెట్టొద్దని ఈ సందర్భంగా వారిని గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా దుప్పలపల్లి మిల్లుకు ఇచ్చినటువంటి అలాట్మెంట్ క్యాన్సిల్ చేసి మిగిలిన విధంగా చిట్టాలు కానీ, అదేవిధంగా నల్గొండలో ఇంకా 4-5 మిల్లులు ఉన్నాయి, ఆ మిల్లులకు ఇచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. నేను గత 14 రోజుల నుంచి 12 ఎకరాల పొలం పోసి ఒడ్లు పోసినాము. ఇప్పటి వరకు టాటా జరిగే విధంగా ఎవరు చేస్తలేరు. దాదాపు ఒక 60 పుట్ల ధాన్యాన్ని ఇది ఎగబోయమంటున్నారు. ఏ విధంగా కోసం రాశి ఎగబోయాలంటే మాకు కనీసం ఒక 100 మంది కూలీలు పడతారు. వీళ్ళు కొనము అని చెప్తే మేము డైరెక్ట్ మిల్లర్ల దగ్గరికి పోయి చెప్పేసి ఒక 2000 రూపాయల లెక్క అమ్ముకున్నాం కానీ కొంతరని చెప్పేసి ఇళ్ళ పోసినాము. ఏదో 300 తక్కువకి పడి మమ్మల్ని ఇళ్లకు వచ్చిన కానించి ఇంతవరకు కాంటాలు పెడతలేరు, ఎగబోయమని చెప్తున్నారు, లేదా క్వింటాల్కు 2 కేజీలు కట్ చేయమని చెప్తున్నారు. కాబట్టి దయచేసి ఇది తొందరగా స్టార్ట్ చేసి తొందరగా కాంటాలు పెట్టే విధంగా చూడాలని కోరుతున్నాను.